హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఒక జస్ట్ పోస్టర్తోనే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. అది ఎన్టీఆర్ గారి సత్తా అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు అనౌన్స్మెంట్ చాలా చాలా మోస్ట్ అవైటెడ్గా ఉన్నాయి. ప్రతి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏది వచ్చినా అది ఒక సెన్సేషన్ అవుతుంది. ఎన్టీఆర్ గారు ఈ మధ్యలో పట్టుకున్నదల్లా బంగారంలా మారిపోతున్నాయి అని నాకైతే అనిపిస్తుంది. ఈ గాడ్ ఆఫ్ వార్ వెయిటింగ్ అయితే నిజంగా చాలా రోజుల నుంచి జరుగుతుంది. వార్ సినిమా టైంలో నాగవంశి గారు చెప్పడం జరిగింది. అది దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్, అదే మా టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం చాలా చాలా వెయిట్ చేశారు. ఎన్టీఆర్ వారి బర్త్డేకి వస్తుందేమో అనుకున్నా, అప్పుడు కూడా రాలేదు. సో లేట్ అయిపోయింది. ఇది ఉంటుందో లేదో అని ఒక టెన్షన్, డైలమా కూడా వచ్చింది. మధ్యలో చాలా చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఇది అల్లు అర్జున్ గారికి వెళ్ళిందని చెప్పేసి, మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అవుతుందని చెప్పేసి, వీళ్ళకు మధ్యలో కార్తికేయ తమిళ్లో చేస్తున్నాడు ఆల్రెడీ సినిమా. ఇట్లా టైప్ అదే సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సినిమా చేస్తున్నాడు. సో మరి ఈ సినిమా ఉండకపోవచ్చు అని ఇలాంటి కథనాలు అయితే చాలా చాలా నడిచాయి ఈ మధ్యలో. కానీ వీటన్నిటికీ తెర వేస్తూ టీం అయితే మొన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, నిన్న వస్తుందని చెప్పేసి. సో 5-4 PM నిన్న అంటే 29th రోజు వదలడం జరిగిందనమాట. పోస్టర్లో డీటెయిలింగ్ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఒక శ్లోకం పెట్టారు, సాంస్క్రిట్ కదా, సో మనం అది కొన్ని పదాలు పలకడానికి కూడా కష్టంగా ఉన్నాయి. సో మన త్రివిక్రమ్ గారి రైటింగ్స్లో చాలా డెప్త్ ఉంటుంది. మరి సినిమాలో ఎంత డెప్త్ ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నా. నేనైతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా చాలా భారీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పోస్టర్తోనే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసినారు. నెక్స్ట్ వచ్చే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతే ఎట్లా ఉంటుంది. ఈవెన్ దీంతో ఎన్టీఆర్ గారు లేరు, అయినప్పటికీ ఒక పోస్టర్ జస్ట్ శివుడి శూలము, ఆ మధ్యలో ఏమంటారు రుద్రాక్షలకు సంబంధించిన ఒక ఏమంటారు అది జిగ్జాగ్ ఒకటి ఉంది. తర్వాత కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక శూలం టైప్ కిందికి ఒకటి ఆయుధం లాగా ఉంది. సో ఈ టైప్ అన్ని ఒక డీటెయిలింగ్ పెట్టారు, ఒక శ్లోకం పెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఎలా ఉండబోతుంది సినిమా అన్నది త్రివిక్రమ్ గారు తన రైటింగ్స్లో ఆ శ్లోకం ద్వారా చెప్పడం జరిగిందన్నమాట. నాకేమీ తెలీదు, నాకేమీ రాదు, ఇది అయినా దైవ అనుగ్రహంతో నేను ఏదో రాస్తున్నాను, ఆ దైవ అనుగ్రహంతోనే దీన్ని అద్భుతంగా తెరకెక్కించబోతున్నాను, అద్భుతంగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను అన్నట్టుగా ఆ శ్లోకంలో మీనింగ్ అనమాట. అంత మీనింగ్లో, అంత డెప్త్లో అది మన ముందుకు తీసుకురావడము, అది ముందు పెట్టడము, ఎంత డీటెయిలింగ్ చాలు. ఇంకా దాంట్లోనే నెక్స్ట్ అర్థమైపోతుంది మూవీ ఏ విధంగా తీస్తున్నాడు, ఏ విధంగా ఉండబోతుంది అన్నది. సో ఎక్స్పెక్టేషన్స్ నేనేం చెప్పట్లేదు, కానీ చెప్తాను, పెద్దగా చెప్తాను ఏదో అన్నట్టు ఉంది అనమాట. సో త్రివిక్రమ్ గారు అయితే తన కంఫర్టబుల్ జోన్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసారు. ఎప్పుడు అరవింద సమేత టైంలో అరవింద్ సమేత తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా అరవింద్ సమేత బ్లాక్ బాస్టర్ అది. సో అలాంటి త్రివిక్రమ్ మళ్ళీ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక మైథాలజీ మూవీ పట్టుకొని ఆ మూవీని అంటే పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు. సో పాన్ వరల్డ్ అవ్వచ్చు, ఈ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. త్రివిక్రమ్ గారు రైటింగ్స్ బియాండ్ ఉండొచ్చు, మరి ప్రొడక్షన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, అంతే డెప్త్ ఉంటుంది. ప్రొడక్షన్ కూడా చాలా చాలా ఖర్చుతో కూడిన పని. సినిమా విఎఫ్ఎక్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఇవన్నీ చూసుకుంటే ఈ సినిమాకి హైప్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. కంప్లీట్ ఎన్టీఆర్ గారు మైథాలజీ, ఇది ఇంకా హైప్ విషయం అనమాట. ఎన్టీఆర్ గారు మైథాలజీలో కంప్లీట్గా ఒక గాడ్ మోడ్లో చూడడం అన్నది అందరికీ ఒక డ్రీమ్. ఎందుకంటే అట్లాంటి యాక్టరు అలాంటి సినిమాలు చేస్తే చూడడానికి కన్నుల పండగగా ఉంటుంది. కళ్ళకి ఇంత బాగా అదేమంటారు, ఒక కవి చెప్తాడు చూసామా, కళ్ళకి ఏమంటారు, కళ్ళకి ఎట్లా అదేదో అంటారు బా, అది చెప్పడానికి రావట్లే కానీ. సో మన కళ్ళకి చాలా చూడడానికి అందంగా అనిపిస్తుంది అనమాట, చాలా ఫీల్ అవుతాం. సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసాం గాడ్ మోడ్లో, మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని గాడ్ మోడ్లో చూస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఈ సినిమా మనకు తెలియజేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ సినిమాలో అది ఫీల్ అవ్వబోతున్నాం అని అయితే నేను గట్టిగా నమ్ముతున్నా. మరి త్రివిక్రమ్ గారు ఏ విధంగా తీసుకెళ్తారు, ఎలా మనం ముందుకు తీసుకొస్తారు అన్నది ఆయన ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. మరి సినిమాను ఎంత డెప్త్గా చూపిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ డ్రాగన్ తర్వాతనే కాబట్టి షూటింగ్ కూడా, మరి అది ఎప్పుడు అవుతున్నది, ఆ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా చాలా అప్డేట్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో మీకు ఈ పోస్టర్ ఏమనిపించింది, దీంట్లో ఉన్న మీనింగ్ మీకు అర్థమైందా, ఏమనిపించింది, ఈ డెప్త్ ఆ శ్లోకం డెప్త్ చూసిన తర్వాత, ఆ శ్లోకం యొక్క మీనింగ్ తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది అన్నది, ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, ఈ సినిమా ఎలా తీయబోతున్నారు, మీకేమనిపించింది కింద కామెంట్ చెప్పేసండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. పక్కన గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.